श्रीमात्रे नमः। ईश्वरपादपङ्कजं श्रीं गं गणाराढ्वरप्रधजनं सर्वं वशं मे कुरु। प्रत्यूह प्रदति प्रथा प्रशमना प्रावीण्यकारुण्यभूः। ईदृग्मा दृगणात्मदुर्जरवरकोद्धारणात्ता कृते ध्यायेत् त्वां हृदि मे स्थिरो भव विभो यावत्त्वदीयार्चनम्। అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి వచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుడమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుడ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मुदाकरेण पुस्तकं दधानमीशरूपिणं तथा परेण मुद्रिकां नमोत्तमो विनाशिनम्। कुसुम्भवाससावृतं विभूतिवासिफालकं नताघनाशनिरतं नमामि शङ्करं गुरुं। शारदा शारदाम्भोजवदना वदनाम्भुजे सर्वदा सर्वदास्माकं సన్నిధిం క్రియాత్। శక్తిపీఠానికి విచ్చేసినటువంటి భగవద్ బంధువులందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సభను ఏర్పాటు చేసి నారాయణపేట శక్తిపీఠానికి ఒక రూపు సంతమఠ మూల మహాసంస్థానంలో శక్తిపీఠం అన్నటువంటిది వెలవడానికి కారకులైనటువంటి వ్యవస్థాపకులు స్వామి శాంతానంద పురోహిత్ గారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ మొదటిగా ఎక్కడ మనం వచ్చినా కూడా ఎక్కడ మనము పూజలు నిర్వహించుకున్న ప్రథమ పూజ్యుడు వినాయకుడు। మొదటి రోజు నుంచి ఏ ప్రవచనకర్త వచ్చినా ఏ ఆధ్యాత్మికవేత్త వచ్చినా ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటారు। ఏమని? ప్రథమ పూజ్యుడు గణనాథుడు। ఈరోజు ముఖ్యంగా మొదటి రోజు నుంచి మనం చూసుకుంటే స్వామి ఎన్నో రూపాలుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు। మొదటి రోజు నుంచి మనకు వివిధ రూపాల్లో సంకటహర గణపతిగా, తర్వాత రుణ విమోచన గణపతిగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకిక్కడ హోమాలను ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నారు మన శక్తిపీఠంలో। ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే స్వామి వీరగణపతి, స్వామి స్వరూపము వీరగణపతి। వీరగణపతి గురించి తెలుసుకోవాలి అంటే మొదటిగా మనము ఒక చిన్న కథను మనం చెప్పుకోవాలి। అది అగస్త్యుడు గణపతికి ముట్టకాయలు వేసినటువంటి కథ। ఎప్పుడొచ్చినా ఏదో ఒక వింత కథతో రావాలి కాబట్టి ఖచ్చితమైనటువంటి కథ। గణపతిని కొట్టినవాడు కూడా ఉన్నాడు। అగస్త్యుడు ముట్టకాయలు వేసిండంట, అగస్త్య మహర్షి। మనము గణపతి చవితి నవరాత్రులు ప్రారంభమైనవి అంటే
మొదటి రోజున కృష్ణుడు గణపతిని ఆరాధన చేసి ఆయన పడ్డటువంటి ఏదైతే బాధ ఉందో అది తొలగించుకున్నాడు అన్నటువంటి కథ, నీలాపనిందల కథ అందరం కూడా శమంతకోపాఖ్యానంలో మనం విని ఉండిండొచ్చు. భగవత్ రూపాలలో భగవంతుడి స్వయంగా జన్మ తీసుకున్నటువంటి రూపాలు శ్రీకృష్ణ పరమాత్మ అయితే మనకింకా బాగా తెలిసిన వాళ్ళెవరు? శ్రీరాముడు. మరి అక్కడ శ్రీకృష్ణుడు పూజ చేసుకున్నాడు కదా, రాముడు ఎక్కడైనా గణపతిని ఆరాధన చేసిండా? స్వయం భగవానుడే భగవంతుని ఆరాధన ఎక్కడైనా చేసిండా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, అగస్త్యుడు కావేరీ నదీ తీరంలో వారి నివాసం. వారికి ఒక అలవాటు ఏందయ్యా అంటే, రోజు నది దాటుకొని పోయి స్నానం ఆచరించుకొని ఆయన తన కమండలలో నీళ్ళు తీసుకొని సంధ్యావందనం చేసుకొని మళ్ళీ తిరిగి కావేరీ నది దాటుకొని రావడం. ఎట్లా దాటుతుండే అంటే, ఓడ ఏమన్నా ఉందా అంటే లేదు స్వామికి. అగస్త్య మహర్షి ఇప్పుడు మనం నది దాటాలంటే బోట్లు, షిప్పులు, నావలు ఏమి వాడతాం కదా, అక్కడ స్వామి మహర్షి ఏది వాడలే. అందుకోసమే మహర్షులు, యోగులు, స్వామీజీలు అంటే వాళ్ళకంతటి ఉన్నతమైనటువంటి స్థానము, వాళ్ళకి ఆ గౌరవం ఎందుకుంది అంటే, కావేరీ నది తల్లి నేను అగస్త్యుణ్ణి వచ్చిన నాకు దారి ఇవ్వు అని కావేరీ అమ్మవారిని అడిగితే అమ్మ దారినిచ్చేదట. తమిళనాడులో కావేరీ నది, దాదాపుగా తమిళనాడు వాళ్ళంతా కూడా మనం ఇక్కడ కృష్ణా నీళ్ళలో, తుంగభద్ర నీళ్ళలో మనం వాడతాం కదా, అక్కడి ప్రాంతం వాళ్ళంతా కూడా కావేరీ నది నీళ్ళను మాత్రమే స్వీకరిస్తారు ఇప్పటికైనా కూడా. మంత్రంలో కూడా చెప్తాం మనం, ఏమని చెప్తాం? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. కావేరి అనేటటువంటిది ఒక మహానది. మనం నిత్యము ఇంట్లో దేవతార్చన చేసిన, లేదు దేవాలయాల్లో దేవతార్చన చేసిన, నిత్య ఆరాధనలో కలుషారాధనలో చెప్పుకునేటటువంటి మంత్రంలో కావేరి మహానది పేరు ప్రస్తావన లేని కలుషారాధన అనేటటువంటిది ఉండదు. కాబట్టి అగస్త్య మహర్షి పోయి ఏం చెప్పుకునేవాడు? నేను అగస్త్యుని వచ్చిన అనేవరికి అమ్మ దారినిచ్చిందట. పోయి సంధ్యావందనం చేసుకొని తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తుంటే నేను అగస్త్యుని వచ్చిన అంటే అమ్మ దారి ఇవ్వలేదట. రోజు దారి ఇచ్చేటటువంటి తల్లి ఆ రోజు దారి ఇవ్వలే. భగవంతుని చమత్కారం కూడా ఉంటుంది. నేనున్నా అని చూయించుకునేవాడే భగవంతుడు. ఎందుకంటే అగస్త్య మహర్షికి కూడా కష్టం రావాలి. ప్రతి మనిషికి కష్టం వస్తేనే భగవంతుడు అనే వాడిని గుర్తు తెచ్చుకుంటాం. లేకపోతే భగవంతుడే కదా, దండం పెడితే ఏముంది, పూలు పత్రాలు పుష్పాలు తీసుకపోతే ఏముంది, పండ్లు తీసుకపోతే ఏముంది, తీసుకపోకపోతే ఏమవుతుంది అని ఆలోచన చేసేవాళ్ళే అందరూ కూడా. కష్టం తెస్తాడు, ఖచ్చితంగా భగవంతుడే గుర్తుకొస్తాడు. అగస్త్యుడు కూడా కష్టం వచ్చింది. ఏం కష్టం అది? నది దాటలేని పరిస్థితి. నది దాటలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, అది వర్షాకాలము, ఉధృతమైనటువంటి వరద, అతి పెద్ద వరద అక్కడి నుంచి వస్తున్నది. ఆ వరద వస్తుంటే ఆ వరదకు కొన్ని గ్రామాలు, కుగ్రామాలు కొట్టుకపోతున్నాయి. వర్షాకాలం, వర్ష ఋతువులో వచ్చేటటువంటి మాసమే భాద్రపద మాసం. సంకల్పంలో రోజు మనకి ఇక్కడ విభావసాయ గారు ఏం చెప్తుంటారు? వర్ష ఋతువు భాద్రపద మాసే అని చెప్తుంటారు కదా. భాద్రపద మాసం వచ్చేటటువంటిది వర్ష ఋతువులు. ఎవరిని ఆరాధన చేస్తాము మనము? మహాగణపతి ఆరాధన చేస్తాం. అక్కడ నవరాత్రులు అవుతున్నాయి ఒక పక్కన.
ఇట్లే అందరు కలిసి ఏం చేసిండ్రు, స్వామి దగ్గర పోయి నిలబడి గానాపత్యం. ఎందుకంటే వివిధ రకాలైనటువంటి ఆరాధనలో భాగంగా పంచాయతన ఆరాధనలో కూడా గణపతి ఆరాధనను మూలంగా చేసుకొని విష్ణువాదిత్య గణపతి, అంబిక, ఈశ్వరుణ్ణి వీళ్ళు 5 మందిలో మధ్యలో గణపతిని పెట్టుకొని మిగతా నలుగురిని చుట్టూరా పెట్టుకొని పంచాయతన ఆరాధన చేసిన వాళ్ళలో ముఖ్యంగా గణపతిని ఆరాధన చేసిన వాళ్ళు, గాణాపత్యం తీసుకున్న వాళ్లకు నిత్యం గణపతి ఆరాధన లేని వాళ్ళ జీవనం లేదు. వాళ్ళు జీవించాలి అంటే గణపతి ఆరాధన చేస్తారు. లేస్తే పడుకుంటే గణేశాయ నమః. మనం నారాయణపేట మొత్తం ఏం చెప్తాము? శ్రీమాత్రే నమః. అవునా? శ్రీమాత్రే నమః మనకి ఎట్లయితే అమ్మ మూలంగా చేసుకొని మనం చెప్తున్నామో, గణేశాయ నమః అని చెప్పేటటువంటి ప్రాంతము ఆ ప్రాంతం. స్వామి దగ్గర పోయి, స్వామి మాకు ఈ కష్టం వచ్చింది స్వామి, వరద ఉధృతంగా వస్తుంది, వరదకు కొన్ని పంటలు నాశనమైనవి, కుగ్రామాలు కొట్టుకపోయినాయి, జనాలు బాగా అవస్థ పడుతున్నారు స్వామి అని స్వామి దగ్గర పోయి మొరబెట్టుకుంటే స్వామి విఘ్నాలను నివారించేవాడు, భక్తులను తొందరగా వినేవాడు. ఎందుకు? ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. స్వామి చెవులు ఎటువంటివి? పెద్దవి. చిన్నగా గులిగినా కూడా తొందరగా వింటాడట స్వామి. కాబట్టి స్వామి విన్నాడు. వీళ్ళ కష్టం తొందరగా తీరాలని ఒక చిన్న బాలుడి రూపకంగా వచ్చింది. బాల గణపతిలా స్వామి చిన్న గణపతి రూపంలో ఎక్కడికి వచ్చిండు? కావేరీ నదీ తీరానికి వచ్చిండు. ఒక నదిని ఆపాలి అంటే ఒక మహర్షి అయి ఉండాలి. ఒక నది ప్రవాహం రావాలి అంటే కూడా గంగా అన్న పేరు మనం వింటే ఎవరు గుర్తొస్తారు? నది రావడానికి కారణం ఎవరు? భగీరథుడు. అవునా? కావేరీ నది ఉధృతాన్ని ఆపడానికి ఎవరున్నారు అక్కడ? అగస్త్య మహర్షి ఆల్రెడీ అక్కడ నిలబడి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఈ నది ఎప్పుడు ఆగితే నేను ఒడ్డు దాటుకొని నా అగ్రహారంలోకి నేను వెళ్ళిపోయి నా కుటీరంలో నేను ఉండొచ్చు అన్నటువంటి ఆలోచన అగస్త్య మహర్షిది. అప్పుడే బాలగణపతి వచ్చిండ్రు. స్వామి అగస్త్యుడు గుర్తుపట్టలేడు స్వామిని. ఆడుతూ ఆడుతూ ఏం చేసిండంటే ఆయన చేతుల్లో ఉన్నటువంటి కమండలాన్ని కిందికి పడేసాడు. ఇప్పుడు పిల్లలు ఆడుతుంటూ ఏదో పని చేస్తే మనం ఏం చేస్తాం? 2 ముట్టకాయలు వేస్తాం. సేమ్ పరిస్థితి అక్కడ ఎవరికి వచ్చింది? అగస్త్య మహర్షి. అరే ఈ పిల్లగాడు భలే సతాయిస్తున్నాడు కదా, చుట్టూరా తిరుగుతున్నాడు, ఊకే సతాయిస్తున్నాడు. తెచ్చుకున్నటువంటి నీళ్లు దేవతారాధన తీసుకుపోవాలనుకున్నటువంటి నీళ్లు కింద పడేసిండు కమండలాన్ని. కోపం వచ్చి 2 ముట్టకాయలు వేసిండు. ఎవరు వేసిండ్రు? అగస్త్య మహర్షి గణపతికి వేసిండు. బాలగణపతి రూపంలో ఉన్నటువంటి వాడికి వేసిండ్రు. వేసినటువంటి దాన్ని ఆయన కోపగించుకోలే. ఆయన వచ్చింది దేనికోసము? భక్తుల కోరికలు తీర్చడానికి వచ్చినాడు. అందుకోసమే కలవు చండీ వినాయకు అని చెప్పి మనకు చెప్తారు. ఒకటి అమ్మ ఆరాధన చేయాలి, రెండవది వినాయక ఆరాధన చేయాలి. ఎప్పుడు? కలియుగంలో. కాబట్టి కలియుగంలో స్వామి తొందరగా ప్రసన్నుడై ప్రత్యక్షమవుతాడు. కాబట్టి స్వామికి మొట్టకాయలు పడ్డాయి, స్వామి కమండలాన్ని కింద పడేసిండు. కావేరీ నది మొత్తం కూడా కమండలంలో వచ్చి చేరి ఉధృతం ఆగిపోయింది. ఆ కమండలాన్ని తీసుకొని వచ్చింది. అక్కడికి స్వామికి గణపతికి కోపం వచ్చినా కూడా సరేలే ఏదో ఒక రోజు నా ఆరాధన చేయకపోతాడా అని ఆగిపోయాడు. కాలమాన రీత్యా ముందుకు పోతున్నది కాలం. కాలం ముందుకు పోతుంటూ ఉంటే అది రామాయణ కాలం. రాముడు బ్రతికి ఉన్నటువంటి కాలం. రాముడికి ఒక కష్టం వచ్చింది. బ్రహ్మహత్య చేయాలి, బ్రాహ్మణుని చంపాలంటే చాలా భయం ఎవరికైనా కూడా. బ్రాహ్మణ నింద చేయాలంటేనే భయపడేటటువంటి రోజులు వచ్చిండ్రు. సరే
కష్టం వచ్చింది, సీతాపహరణ అయింది, మన సముద్రం దాటలేదు. మరి విఘ్నం కలదేమో భయం, ఎవరికి భయం ఉండదు. ఇంత భగవత్ స్వామి అయినా కూడా రామచంద్ర వారికి కూడా ఒక భయం కలిగిందట. ఏమని, నేను నది దాటిపోతున్నా, ఆంజనేయ దాటేమో అని నాకు పోయి అమ్మని మళ్ళీ నేను తెచ్చుకుంటున్నా స్వామికి స్వామి కలిగిన స్వామి నేను అనుకున్నా స్వామి, అక్కడ నా భార్యను తీసుకుని నేను మళ్ళీ అయోధ్య ఉందా అని కూర్చోబెట్టి రామరావు గణపతిని తయారు చేసారు మట్టితో మహర్షి పూజ ప్రారంభం చేసి స్వామికి ఉపచార పూజలను ఒక్కొక్క మంత్రం ఉన్నా సరే అగ్నిముఖావై దేవః ఎప్పుడైనా కూడా ఒక స్థాయిలో స్థితికి ఉంటుంది. అగ్ని చూసి అగ్నిలో ఏమి ఇస్తుంది, ఏ భగవంతుడు మట్టిలోనే కదా ఇంకెవరైనా దీనిలో అనుకున్న శూలంచ కుంచ పరుషధ్వజముద్వహస్తం వీరం గణేశం అరుణం సతతం స్మరామి. అరుణం సతతం స్మరామి. అరుణము అంటే ఏంటి? సూర్యబింబము, సూర్యుడికి ఉన్నటువంటి వెలుగు. అక్కడ స్వామి 16 చేతులతో వీరగణపతిగా వచ్చిండు. అప్పుడు అక్కడ స్వామి చెప్పుకున్నాడు, గణపతి ఏమని చెప్పుకున్నాడు? అగస్త్య మహర్షి తనకు తాను తెలియకుండా నాకు ముట్టకాయలు వేసినందుకు ఈరోజు ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి రాముల వారు వచ్చి ప్రశ్నిస్తే రాముల వారి కోసమై గణపతి ఆరాధన చేసుకొని తన పాపాన్నంతా కడుక్కున్నాడు అని. ఏ కార్యక్రమం మనం చేసినా భగవత్ దృష్టి వేరే ఉంటుంది, భగవత్ ఆలోచన వేరే ఉంటుంది. భగవత్ కైంకర్యంలో మనం పాల్గొన్నాము అంటే దాని ఫలితం వేరేలాగానే ఉంటుంది. చేయించే వాళ్ళు శక్తిపీఠమైనా సరే చేసుకునే భక్తుడికి ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ అగస్త్య మహర్షి ఏమైతే గణపతి ఆరాధన చేయించుండో మూలంగా గణపతి ఒక అగ్ని రూపంలో వచ్చి 16 చేతులలో ఒక్కొక్క చేతు ఒక్కొక్క ఆయుధంతో. ఎందుకంటే రాజులు ఈ కాలంలో చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆరాధనలో ఒకటి చండీ అయితే కలవు చండీ వినాయకవు అన్న దానిలో వినాయకుడికి వీరగణపతి హోమం చేస్తారు. రాజ్యాధికారం కావాలన్నా, రాజు సత్ప్రవర్తనతో మెలగాలన్నా, రాజు తన మాట నెగ్గాలన్నా రాజు ఏం చేయాలి అంటే వీరగణపతి హోమం చేయాలి. రాజు తన సొంతంగా లక్షణాలను పొందాలంటే గణపతి ఆరాధనలో ముఖ్యమైనటువంటిది వీరగణపతి ఆరాధన. కుడి చేతుల్లో చూసుకుంటే శక్తి అనేటటువంటి ఆయుధం ఒకటి. మొత్తం 16 చేతులలో 16 రకాలైనటువంటి ఆయుధాలు. శక్తి అనేటటువంటి ఆయుధం ఒకటి. మన పీఠం పేరు
శక్తిపీఠం. మొదటి ఆయుధమే శక్తి అనేటటువంటి ఆయుధం. ఏమిస్తుంది అది? ఆయుధం శక్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. విల్లు విల్లు ఏం చేస్తుంది? దూరం ఉన్నటువంటి దాన్ని కూడా గురిపెట్టేటటువంటి సామర్థ్యం కలిగిస్తుంది. ఇవన్నీ కూడా ఒక రాజుకు కావలసినటువంటివి. ఒక యుద్ధ రంగంలో వెళ్ళేటటువంటి రాజు ముందుగా ఆ కాలంలో చేసేటటువంటి పూజ వీరగణపతి పూజ. వీరగణపతి పూజ చేయడం వల్ల ఇవన్నీ కూడా మరి కలుగుతాయట. విల్లు. మూడవది వచ్చేసి ఖడ్గం. కొన్ని ఆయుధాలు దాదాపుగా అమ్మకు సంబంధించిన ఆయుధాలు ఉంటాయి. ఖడ్గం అనేసరికి మనకు గుర్తొచ్చేటటువంటిది ఎవరు? ఏ అమ్మవారు? చండీ అమ్మవారు. ఖడ్గం చక్ర కదేశు చాప పరిఘాన్ శూలం భూషుండీం శిరః శంఖం సంధదతిం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తోత్స్మపి దేహరో కమలజో హంతుం మధుం కైడభం. ఖడ్గం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగిస్తుంది. తర్వాత ముద్గరం. ముద్గరం అంటే శుద్ధి. ఏం చేస్తుంది? దగ్గరున్నటువంటి దాన్ని ఒక స్థితిలో కూర్చోబెడుతుంది. తర్వాత అంకుశం. మనకు స్వామికి ఏమేమి ఉంటాయి అంటే కూడా మనం చెప్తాం. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. పాశము అంకుశము ఇవి రెండు కూడా కుడి సైడ్ ఉన్నటువంటి, కుడి దిక్కునున్నటువంటి ఆయుధాలలో అంకుశం ఒకటి, పాశం ఒకటి. ఒకటి కుశము అన్నటువంటి అర్థము ఏముంటుంది అంటే కుశాగ్ర బుద్ధి. ఎవరైనా బాగా తెలివితో చేసేటటువంటి వాళ్లకు ఒక మాట అంటాం, పెద్దలు కూడా అంటుండ్రి, కుశాగ్ర బుద్ధి ఉంది అని చెప్పి. అంటే చురుకుతనం. మన గరిక ఎటువంటిది? కుశము అంటే దర్భ. గరిక ఎట్లుంటుంది? ముందు మనం చూస్తే చేతికి మనం గుచ్చుకుంటే కుచ్చుకపోతుంది. కుశాగ్ర బుద్ధి. దర్భను తీసుకొని ఒకసారి ఇలా అనుకుంటే తెగిపోతుంది చెయ్యి. అంత పదునుగా ఉండేటటువంటిది అంకుశము. అంటే ఒక రాజుకు కావాల్సినటువంటిది ఏంటిది? కుశాగ్ర బుద్ధి ఉండాలి. పాశము మరణాన్ని తప్పించేటటువంటిది పాశము. కుంతం అనేటటువంటి ఆయుధము దంతాన్ని ధరించి ఉన్నది కుడి చేతిలో. అదే ఎడమ చేతిలో మనం చూసుకుంటే బాణం. ఇందాక మనం చెప్పుకున్నాం విల్లు బాణం. ఏదున్నా కూడా ఏ రెండు లేకపోతే పని కాదంట. ఏవి రెండు లేకపోయినా కూడా కొన్ని అస్త్ర విద్యల్లో అవి సాధ్యం కావు. ఈ కలియుగంలో ఏవి రెండు లేకపోతే పని కావు. ఒకటి గణపతి, ఒకటి అమ్మవారు. మన శక్తిపీఠంలో మూలంగా ఉన్నటువంటివి వాళ్ళిద్దరే కదా, అవునా? మనం ముందుగా మనం చూసుకుంటే దర్శనానికి పోతే గణపతి స్వామి, అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు, వీళ్ళిద్దరూ సాక్షాత్. ఏ రెండు లేకపోయినా కలియుగంలో ఫలితం రానివి అవి రెండు అయితే యుద్ధంలో ఇవి రెండు. ఇంకొకటి బాణము. తర్వాత బేతాళుడు. బేతాళుడు అంటే ఎవరు? దాదాపుగా అందరు వినిండొచ్చు కదా, విక్రమ వేతాల కథలు వినిండొచ్చు. బేతాళుడు అంటే పిశాచి. అందుకోసమే అంటాం మనం ఎక్కడైనా పోతే కూడా ఏదైనా దాటొచ్చినవా, ఏమన్నా అయిందా, ఇంకేమైనా అయిందా అని. లేదు, ఎవరైనా ఎవరిపైనైనా ప్రయోగం చేసి ఉండొచ్చు. వస్తే కూడా మనం ఇక్కడ స్వామీజీ ఎవరన్నా ఏమైనా అయినా కూడా అడుగుతారు, ఏదో ఆరోగ్యం బాగలేదు, ఏమైందో ఒకసారి మాకు అర్థం కావడం లేదు, మీరు ఏదైనా చూసి చెప్పండి స్వామి అని మనము స్వామీజీని అడుగుతాం. బేతాళుడు అంటే పిశాచి. పిశాచి, బ్రహ్మరాక్షస వీళ్ళందరూ కూడా వీళ్ళ నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఎవరి ఆరాధన చేయాలి? వీరగణపతి ఆరాధన చేయాలి. తర్వాత గద.
గద మనం ఇంకెక్కడ చూస్తాం గదను? అమ్మ చేతిలో చూస్తాము. ముఖ్యంగా ఎవరి చేతిలో చూస్తాము? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేద్. ఎవరి చేతిలో చూస్తామండి? ఇక్కడ మనం చెప్తుంది కూడా రామాయణందే కథ. రామాయణంలో ఉన్నటువంటి కథనే. వీరగణపతి ఆరాధన చేసిందన్నటువంటిది రామాయణ గాథ. గద అంటే గుర్తు రావాల్సింది ఆంజనేయ స్వామి. ఒక్కసారి దాంతో కొడితే ఇక వాడి జీవితంలో మళ్ళీ లేచే పరిస్థితి ఉండదు. అటువంటిది గద. తర్వాత పాము. ఎంత విచిత్రం అంటే వాళ్ళ నాయన మెడలో ఉంటుంది, ఈయన చేతులు ఉంటుంది. అది పరమేశ్వరుడు మెడలో ఉండేటటువంటిది ఏంటిది? పాము. అది ఎక్కడుంది? ఇక్కడ ఇప్పుడు గణపతి చేతిలో ఉంది. ఏది వదిలేయలేడు. గణాధిపత్యం కదా, అన్ని గణాలకు నేనే అధిపతిని. ఏ జీవిని వదిలేయను, ఏ వస్తువును వదిలేయను, దేని మీదైనా నేను పెత్తనం చెలాయిస్తా అన్నటువంటి రూపమే వీరగణపతి రూపం. పామును చేతిలో పట్టుకొని ఉన్నాడు. విషపూరితమైనటువంటి ఆలోచనలు మనకు రాకుండా ఉండాలి అంటే గణపతి ఆరాధన చేయాలి. ఏ గణపతి? వీరగణపతి ఆరాధన చేయాలి. శూలం. శూలం అంటే ఏంది? శూలము. త్రిశూలము అంటే మూడు ఉండేటటువంటి దాన్ని త్రిశూలము. శూలం అంటే ఎవరి చేతిలో ఉంటుంది? కుమారస్వామి చేతిలో ఉంటుంది. ఎవరి మెడలున్నది విడిచిపెట్టలేడు, ఎవరి చేతులున్నది విడిచిపెట్టలేడు. టోటల్ కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తాన్ని వాడుకున్న వాడెవరు? వీరగణపతి. ఏం తీసుకున్నాడు ఇక్కడ? శూలం గుంజుకొచ్చుకున్నాడు. నీది కూడా నాకు కావాల్సిందే అని. ఒకటి అక్కడ గుంజుకున్నాడు, ఒకటి ఇక్కడ గుంజుకున్నాడు. తర్వాత గొడ్డలి బొమ్మ ఉన్నటువంటి జెండా. ధ్వజం కనబడ్డది అంటే మనకు కొన్ని గుర్తొస్తాయి. ఒక యుద్ధం గెలవాలి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు గెలవాలి అనుకున్నప్పుడు, అర్జునుడు గెలవాలంటే పరమాత్ముడు చెప్పినటువంటి మాట. జెండా పైన ఎవరున్నారు? ఆంజనేయుడు ఉన్నాడు. అక్కడ ఇక్కడ ఎవరున్నారు? గొడ్డలుంది. గొడ్డలు ఏం చేస్తుంది? ఒక్కసారి నరికినది మళ్ళీ అతికేటటువంటి అవకాశం ఉండదు. నేను కూర్చున్నటువంటి బల్ల ఉండొచ్చు, స్వామి కూర్చున్నటువంటి ఆసనం ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా ఒక్కసారి మనం విరగొట్టి ఒకదానికి వేరే రకంగా వాడుకున్నాము అంటే మళ్ళీ ఉపయోగపడకుండా ఉన్నటువంటి దాన్ని గొడ్డలి అంటే. ఆ జెండా చూస్తే వీరగణపతి వస్తున్నాడు అని తెలిస్తే, ఆ జెండా చేతిలో ఉన్నటువంటి దాన్ని చూస్తే ఒక్కసారి వేటుపడ్డది అంటే రాక్షసత్వం అనేటటువంటిది నశిస్తుంది అని అర్థం. ఇవి మొత్తము 16 రకాలైనటువంటి చేతులతో ఎవరికి ఎక్కడ దర్శనమైంది? సాక్షాత్తు భగవానుడైనటువంటి రామచంద్ర స్వామి వారికి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. స్వామి సాధు సత్య పరాక్రమ. పరాక్రమవంతం రామాలి అంటే ఎవరి ఆరాధన చేయాలి? వీరగణపతి ఆరాధన చేయడం వల్లే స్వామికి సాధు సత్య పరాక్రమ అన్నటువంటి పదం. సత్యపరాక్రముడు, సత్యవాక్కు గలవాడు. పరాక్రమం ఉండొచ్చు, కొట్టే శక్తి ఉండొచ్చు. కాకపోతే ఎవరితో ఎంతలో మాట్లాడాలి, ఎవరిని ఎంత శిక్షించాలి, సత్యవంతమైనటువంటి శిక్ష అనేటటువంటిది వేయాలి అంటే వీరగణపతి ఆరాధన చేయడం వల్ల నేటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు కానీ గెలుపు వస్తులేదు అంటే ఆరాధనలు రెండు చేయక కలవు చండీ వినాయకు, చండీ ఆరాధనన చేయాలి లేదా వినాయక ఆరాధనన చేయాలి. ఏ వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా,
ఏ వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా వీరిద్దరు ఉండాలి. ఏ పని చేయాలన్నా కూడా ఒకటి గణపతి లేకపోతే విఘ్నం అనేటటువంటిది తొలగదు. రెండవది అమ్మ లేకపోతే అమ్మ దయ లేనిదే ఏదీ లేదు. కాబట్టి ఇవి రెండు ఆరాధనలు మనం చేయడం వల్ల మనము ముందుకు పోవచ్చు మన జీవితంలో. అలా అగస్త్యుడు రామలక్ష్మణులు ఇద్దరిని కూర్చోబెట్టుకొని గణపతి ఆరాధన చేయడం వల్ల ఉద్భవించినటువంటి రూపము వీరగణపతి రూపం. వీరగణపతి రూపం ఎక్కడుంటుంది? మనము ఎన్నో దేవాలయాలు తిరుగుతుంటాం. తిరుగుతున్నప్పుడు పలానా దేవాలయంలో పలానా స్వామి ఉన్నాడు అని మనకు తెలవాలి. తమిళనాడులో గల మధురై పట్టణంలో మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి ఆలయంలో 16 చేతులలో గలటువంటి స్వామి వీరగణపతి దర్శనం మనకు అక్కడ లభిస్తుంది. ఎక్కడ? మధురై పట్టణంలో ఉన్నటువంటి మీనాక్షి సుందరేశ్వర స్వామి వాళ్ళిద్దరి దేవాలయంలో వీరగణపతి మనకు దర్శనమిస్తుంది. ఎందుకంటే వీరగణపతి ఈరోజు ముఖ్యంగా మన ఆరాధనలో భాగం. వీరగణపతి హోమం పొద్దున్ననే మనం అందరం కూడా నిర్వహించుకున్నాము. స్వామి ఆరాధన చేసుకొని స్వామి గురించి తెలుసుకోవడం ఇంకా ముఖ్యమైనది. తర్వాత విషయానికి వస్తే గణపతులు మనం ఈరోజు చూస్తుంటే రోజు ప్రతి ప్రవచనకర్త చెప్పేటటువంటి విషయాలలో మంచి అనేటటువంటిది కలగాలి. మనం చేసే పనిని బట్టి మనకు మంచి అనేటటువంటిది కలుగుతుంది. దారిలో పోతుంటే బురద ఉంటే కాలు పెడతామా? ముళ్ళ కంప ఉంటే కాలు పెడతామా? లేదు ఒక దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయింది లోపల పోతామా? లేదు వరద ఉధృతంగా వస్తుంది బండి తీసుకొని లోపల పోతామా? పోము కదా. అంటే ఏంది? నడిచే దారి మంచిదై ఉండాలి. ఆ కాలంలో ఎప్పుడో సరే సనాతన ధర్మంలో మట్టి గణపతిని ఆరాధన చేయడం అనేటటువంటిది సనాతనం అంటేనే ఎల్లవేళలా అని అర్థం. భాద్రపద మాసంలో ముఖ్యంగా అటువంటి ఆరాధన చేయడం వల్ల పోయిన సంవత్సరం నేను చెప్పిన ఏమని సాయిల్ కన్సర్వేషన్ అనేటటువంటి విషయం, వాటర్ ప్యూరిఫికేషన్, మట్టిని తీసుకుపోయి మళ్ళీ నీళ్ళల్లో కలపడం వల్ల వాటర్ ప్యూరిఫై అయ్యి ఈ 21 రకాల పత్రులను తీసుకుపోయి నదిలో కలపడం వల్ల కుశాగ్ర బుద్ధి అనేటటువంటిది భారతీయులకు కలిగింది అని. భారతీయతకు ఉన్నటువంటి అడ్డంకి ఉన్నప్పుడు భారత స్వతంత్రం కోసం చేసినటువంటి ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ గారు నిర్వహించినటువంటి ఆరు బయట వచ్చినటువంటి మండపాలు, వీధులలో వచ్చినటువంటి మండపాలు, ఆ ఆరాధనలు ఈరోజు ఎట్లా తయారైనాయి అంటే పాపం ఆ పెద్ద మనిషి ఎందుకు ప్రారంభం చేసిండో కానీ ఈరోజు మాత్రం ఒక్కరు ఒక విధిగా ఒక రీతిగా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారు. ఎంత గమ్మతుందంటే గణపతి మండపాలు పూజ చేయడానికి మేము అందరం పోతాం. ఊర్లో పురోహితులం, చేసుకోకపోతే బ్రతకలేము, బ్రతుకు తెరువు అదే. చేయడానికి పోవాలంటే చెప్తేనా వినరు, చెప్పకపోతే చెడిపోతున్నారేమో అన్న ఆలోచన మాకు కలుగుతుంది. మాకు శక్తిపీఠం వేదిక అంటే ఆల్ రైట్స్, ఏమన్నా చెప్పుకోవచ్చు, భక్తులకు మంచిగా ఏడుతుంటే చాలు. స్వామీజీ చెప్పే మాట, ఏం చెప్తారో చెప్పండి కానీ భక్తుల మనసులోకి పోవాలి, వాళ్ళది ఆచరణలో పెట్టాలి. గణపతులను చూస్తున్నాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అవునా? శ్లోకం అందరికి వచ్చే ఉండొచ్చు. అవునా? వక్రతుండ మహాకాయ, ఏం విగ్రహాలు పెడుతున్నారో అర్థమైతలేదు. వక్రతుండం అయితే ఉంది కానీ లంబోదరుడుగా స్వామి, 6 ప్యాక్ గణపతి. అరే ఎక్కడి 6 ప్యాక్ గణపతి? ఎందుకు వచ్చిండినా? పాపం ఉండ్రాళ్ళు తినలేక ఇబ్బంది పడుతుంటే
నాగయజ్ఞోపవీతధారిణం. స్వామి నాగాన్ని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు అని చెప్పిన కదా, అది నిత్యం స్వామికి పొట్ట ఇచ్చుకపోకుండా కట్టుకున్నటువంటిది. లంబోదరుడు ఎక్కడ ఉండు, 6 ప్యాక్ గణపతి వచ్చిండు. ఇంకోడు పెడతాడు, గమ్మత్తుంటుంది, పుష్ప గణపతి. ఏం పుష్ప, ఎక్కడ పుష్ప, ఇది పుష్ప గణపతి. ఇంకోడు పెడతాడు ఎమ్మెల్యేకి సంబంధించిన గణపతి, ఇంకోడు పెడతాడు సీఎం గణపతి, ముఖ్యమంత్రి గణపతులు ఎక్కడిది? వీళ్ళకి అందరికీ గణాలకే అధిపతి ఆయన కదా, వింత గణపతులు ఎక్కడివి? ఇక్కడికి బాగానే ఉంది. మన దగ్గర కనీసం తయారు చేసేటోళ్ళను ఓ రీతిగా తయారు చేసి, ఒకప్పుడు విశ్వకర్మ తయారు చేసిండు అంటే శిల్పి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటివి తయారు చేస్తాడు. ఒక రూపం కావాలి. ఇప్పుడు 16 హస్తాలు ఇవి కుడి దిక్కున ఉండాలి, ఎడమ దిక్కున ఉండాలని మనం చెప్పుకున్నాం కదా, చెప్పుకోవడానికి ఒక శాస్త్రం ఉంది కదా. ఇప్పుడు ఆ శాస్త్రం ఏం లేదు. ఎవడు పడితే వాడు కళాకారుడు కావడమే, ఎవడు పడితే వాడు విగ్రహం తయారు చేయడమే. ఎవడు తయారు చేసిన విగ్రహం నేను పోయి పూజ చేస్తుంటే స్వామినా కాదా 2 నిమిషాలు నేను ఆలోచన చేసుకోవాలి. స్వామికే చేస్తున్నానా పూజ? నేను స్వామికే ఇప్పుడు అగస్త్యుడు చేపించిండు పూజ అంటే గణపతికి చేయించిండు. నేను చేపిస్తుంది పూజ స్వామికేనా? ఓ గణపతి ఉంది ఇట్లున్నాడు, ఇంకో గణపతి ఉన్నాడు ఇట్లున్నాడు, ఏ క్యా హే, ఏ క్యా మతలబ్ హే స్వామి అనుకుంటుండొచ్చు నాకు తెలిసి. ఏం గణపతులు ఇవి? ఎవరికి ఆరాధన చేస్తున్నాం? అభయహస్తం ఉండాలి స్వామికి. స్వామి ఎల్లవేళలా మనల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి. శూర్పకర్ణాలు ఉండాలి. ఎలక చెవులు కూడా ఉండవు, గంత చిన్న చెవులు పెట్టింటాడు ఇంకోడు. అసలు ఎక్కడ పోతుంది మన సంస్కృతి? ఇక్కడికి బాగానే ఉంది. ఇన్ని రోజులు లేకుండే కొత్త సిద్ధాంతం తెచ్చారు, గణపతి ఆగమనం. బాగుంది, పేరు బాగుంది, నువ్వు చేసే పని కూడా బాగుండాలి. ఇప్పటిదాకా చెప్పినా కదా, బురదల కాలు పెడతామా? పెట్టాం. ముళ్ళల్లో తిరుగుతామా? తిరగం. అగ్నిలో పడతామా? పడం. మేం మాత్రం సేఫ్టీ ఉండాలి, దేవుడు ఏమైనా సరే. గణపతి ఆగమనం అని చెప్పి, అది ఆగమనం కాదు, ఆగమాగం. అది గణపతి స్వామిని తీసుకొస్తారు, నడి రోడ్డున మధ్యలో పెట్టింటారు, ఓ పక్కన అంబులెన్స్ వచ్చింటాడు, వాడు తిప్పుకపోయి ఉంటాడు పాపం డ్రైవర్. మధ్యలో పెట్టినటువంటి స్వామి కోసం ఒక రోజంతా ఏర్పాట్లు, ట్రస్సో ఏమో వేస్తారు. దానికి ఒకటే రోజు, అదే రోజు పర్మిషన్, ఆ రోజు దాని తీసుకుని ఉంటారు. ఒకటి తీసుకున్న పర్మిషన్ తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఇంకోటి అక్కడ ఏడుది ఏంటంటే పటాకులు పెడతారు. నేను చిన్నప్పటి నుంచి పటాకులు కాల్చేటోళ్ళని చూసినా, టపాసులు అంటారో, పటాకులు అంటారో, క్రాకర్స్ అంటారో, మీ ఇష్టం. కానీ అవి ఎక్కడ పెడుతున్నారంటే, ఏదో భూమి మీద పెడితే పైనకి గాల్లో పోయి ఎగరేయడం ఏం లేవు. ఇప్పుడంతా సీదా స్వామి మీదే పెడుతున్నారు. ఆ స్పార్క్స్ వచ్చి గణపతి పైన, నువ్వు రేపటి నుంచి ఆరాధన చేసేట దానికి ముందు రోజు ఏం చేస్తున్నావు అంటే నిపుర వల్గుల్పిస్తున్నావు. ఎక్కడ సంస్కృతి ఇది? ఎవడు చెప్పిన సంస్కృతి ఇది? పురాణం చెప్పిందా? శాస్త్రం చెప్పిందా? వేదం చెప్పిందా? ఇతిహాసం చెప్పిందా? ఏది చెప్తే మనం చేసుకోవాలనో అదే చేసుకోవాలి. ఏది ఆచరణ చేస్తే మంచిదో మనం అదే ఆచరణ చేయాలి. ఆచారహీనం శివపాహి శంభో అని శంకరాచార్యులు పాపం ఆయన ఏదో ఎక్కడన్నా ఇట్లా ఆచారహీనాలైతే స్వామి నివేదికు అని చెప్పి దండం పెట్టుకున్నాడు. స్పార్క్స్ కంప్లీట్గా నేను మొన్న చూస్తే నడి రోడ్డున నేను నిలబడున్నా, నేను ఒక్కనే, నా భార్య కూడా ఉంది. నాకు ఇంకో ప్రూఫ్ ఉండాలి. ఇక్కడ ఏం మాట్లాడిన మళ్ళీ నువ్వు మాట్లాడినావు అనొద్దు. ఎవరికి మేము తప్పుదోవలో తీసుకుపోవడానికి మేము చెప్తలేము, సమాజ హితం కోసం చెప్తాం. మేము చేసేది పురోహితం, పురము అంటే ఊరు, హితము అంటే మంచిది. మేము చెప్పేది ఎప్పుడైనా మీ మంచి కోసమే. ఒక వైద్యుడి దగ్గర పోతే వైద్యుడు రోగానికి మందు ఇవ్వాలి, కాకుండా వేరే మందు ఇస్తే పనిచేస్తుందా? శరీరానికి పనిచేయదు. పురోహితుడు కూడా మీ మంచి కోసం చెప్పేవాడే. ఇప్పుడు అట్లా లేదు. అయ్యగారు నువ్వు చెప్తే నేను వినేది, నేను చెప్పింది నువ్వు విను. వింత పోకడండి. ఆయన చెప్పింది నేను వినాలట. మరి ఎందుకు వినాలో నాకు అర్థం కాదు. పోనీ దానిలో ఏమన్నా 10 మందికి ఏమైనా మంచిగా అవుతుంది. ఇప్పుడు
సరే ఓ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఓ 10 మంది రక్తం ఇస్తే మంచిగా అవుతుంది. లేదు స్వామీజీ ఇంత అన్నదానం రోజు చేస్తారు, నిత్యాన్నదానం ఉంది, అక్కడ ఏమైనా సేవ చేస్తే మంచిగా ఉంటుంది, గోసేవ నిత్యం నడుస్తుంది, మా నరసింహులు చూసుకుంటాడు స్వామీజీ ఆధ్వర్యంలో, సరే చేద్దాం మంచిగా అవుతుంది అంటే అట్లా లేదు. ఎవ్వడి హితం ఉండదు అక్కడ, వ్యర్థమైనటువంటి పనులు, ఆ పనికి అర్థమైనటువంటిది ఉండదు. ఆ స్పార్క్స్ పెట్టాలి, కొన్ని వేదికల పైన మాట్లాడకూడని పనులు కొన్ని మీరు చేస్తుంటారు, అవి మేము చూడాలి. ఈ 2 కళ్ళతో చూసి అయ్యో వీళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అన్న ఆలోచన బాధ మేము పడాలి. పెద్దలు ఏ ఆలోచనతో పెట్టినరు, ఆస్తులనైతే కాపాడుకుంటారు, ఆలోచనలను మాత్రం కాపాడు. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు ఉపయోగపడుతున్నాయి కానీ వారి ఆచరణలు మాత్రం మనకు ఉపయోగపడతలేవా? వాళ్ళ ఆచరణ కూడా మనం పాటియాలి కదా. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే యజ్ఞనారాయణ పురోహిత్ గారు ఉండొచ్చు, వారి నాన్నగారు ఉండొచ్చు, దత్తపదాత గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు. వాళ్ళు ఎట్లా నడిచిండ్రో తర్వాత తరం అట్లే నడిచింది. శాంతానంద స్వామీజీ ఎట్లా నడిచిండ్రో విశ్వావసు విభావసు అట్లే నడుస్తున్నారు, తర్వాత తరం అట్లే నడుస్తుంది. శివానంద స్వామి అట్లే నడుస్తున్నారు, దత్తా కూడా అట్లే నడుస్తాడు. తర్వాత తరం నడవనీకి సిద్ధమైంది కానీ ఆస్తులను కాపాడుకోవడం కాదు, హైందవ ఆచరణను కూడా తప్పకుండా కాపాడుకోవాలి. ఇష్టం వచ్చిన గణపతులను పెట్టి అభయహస్తం లేకుండా, స్వామికి బొజ్జ లేకుండా, చిన్న ఉన్నప్పుడు అయ్యో ఎన్నో పాటలండి, లంబోదర లకుమికర అని ఏమో మంచి మంచి పాటలు వింటుంటిమి, గణపతి భజనలు వింటుంటిమి. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. గణపతిని తీసుకొచ్చిందంటే నిమ్మ తోట దగ్గర వాళ్ళ బావ వెయిట్ చేసినటువంటి పాటలే ఉన్నాయి. నిమ్మ 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 డీజే అది 10 సార్లు నిమ్మకాయ గురించే చెప్తుంది కానీ గణపతి గురించి చెప్పాలి. అడుగుల భజనలు పోయినాయి, కోలాటాలు పోయినాయి, పాటలు పోయినాయి, గీతాలు పోయినాయి, అన్ని పోయినాయి. మిగిలింది ఏంది? చెత్త చెదారము మనం మన జీవితాల్లో నింపుకుంటున్నటువంటిది అదే. అది ఎక్కడ ఉండాలి? డస్ట్బిన్నులు ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? ధరిస్తున్నాం. ధరించడం కరెక్టా? మనను మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం చేస్తున్నది కరెక్టేనా? నీకు తెలియదు, అడిగి చూడు. స్వామీజీ నారాయణపేటలో కంకణం కట్టుకొని కూర్చున్నాడు. ఏమని? నారాయణపేటను ధర్మనగరిగా చేయాలని. ధర్మం అంటే ఏంది? ఆచరణ. ధరించినటువంటిది ధర్మం. ధర్మం ఉందా? ఏం చేస్తున్నాం? స్వామి పలానా విగ్రహం కొన్నిక పోయిన మీద బాగుందా స్వామి అని ఎవరన్నా అడిగిన రాండి. ఇక్కడ ఎవరైనా మండపాల్లో ఉన్నారా? బయట మండపాలు చూస్తున్నారా? కనీసం ఎక్కడో దగ్గర చూస్తుంటారు కదా ఊర్లో. ఎవరైనా వచ్చి స్వామీజీని సంప్రదించిండ్రా? స్వామీజీ మాకు ఈ విగ్రహం బాగుందా, మాకు మంచి చేకూరుస్తుందా? అందులో మళ్ళీ అనుమానాలు ఉండొద్దు. కుడి పక్కన తొండం ఉండాలా, ఎడమ పక్కన తొండం ఉండాలా, ఈ అనుమానాలు వద్దు. స్వామీజీని అడగవలసింది ఏంది? ఈ రూపం మంచిదేనా? మేము ఆరాధన చేస్తే మాకు మంచిగా అవుతుందా? మంచి చెప్పే వాళ్ళు ఎవరండి ఈ కాలంలో? ఇంత వేదికలు వేసి ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిత్యం చేస్తూ హైందవ ధర్మం అంటే శక్తిపీఠం అని ఉమ్మడి జిల్లాలే కాకుండా తెలంగాణ కాకుండా భారతీయులు కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో డాక్టరేట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి మన స్వామీజీ. ఎక్కడెక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా స్వామీజీని చూస్తున్నాయి కానీ నారాయణపేటలో మనం చూడకపోవడం మన దౌర్భాగ్యం. ఆచరిస్తున్న వాళ్ళ గురించి కాదు, ఆచరణలో లేని వాళ్ళ గురించి. కొత్త కొత్త స్వామీజీలు వెలవడం, కొత్త కొత్త రకాలైనటువంటి వాళ్ళు చేసేటటువంటి కృత్యాలు చూసి కూడా కొన్నిసార్లు మేము బాధపడ్డ విషయాలు కూడా ఉన్నాయి. స్వామీజీతో కూడా ఏం నడుస్తుంది, ఏం చేస్తున్నారు, ధర్మం ఎక్కడ పోతుంది? ధర్మాచరణ చేయండి. ధర్మనగరి అని అన్నారు కదా, ఈ ధర్మనగరినేనా? దీని పేరేం పేరు? నారాయణపేట. నారాయణపేట కాదు, రోజు నిత్యం ఇక్కడ పలికేటటువంటి నామం శ్రీమాత్రే నమః. ఇది నారాయణీపేట. అమ్మ ప్రతి మనిషిలో, ప్రతి నోట,
ప్రతి మనసులో శ్రీమాత్రే నమః అమ్మ లక్ష్మి నారాయణి ఎల్లవేళలా ఇక్కడ నివసించి ఉన్నది అన్నటువంటి దానికి తార్కాణం మనకు అమ్మ నిజ రూపమే. ఎందుకంటే అడుగు అడుగుగా ఒక వామనుడు ఎట్లయితే రూపాన్ని ధరించిండో శక్తిపీఠం మొదటి నుంచి గమనిస్తున్నటువంటి వాళ్ళు మీరందరూ. ఏమీ లేని స్థితి, అమ్మ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అని భావన చేసినటువంటి వారు స్వామి శాంతానంద్ పురోహిత్ గారు. కంకణం కట్టుకొని ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు పాలమూరులో ఏ హైందవునికి ఏ హైందవ దేవాలయానికి ఎక్కడ ధర్మానికి లోటు వచ్చింది అంటే నేనున్న నారాయణపేట నుంచి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేసి ధర్మం ఇదంటే నిలబెట్టేటువంటి వ్యక్తి స్వామి శాంతానంద్ పురోహిత్ గారు. ఆ రోజు నుంచి మనం ఇక్కడ ఫోటోలు చూసుకుంటే వారి వయసు చూడండి. ఆయన చదువుకున్న మేధావండి. ఎక్కడ ఉద్యోగం చేసినా ₹1,00,000 జీతం వారిది. తక్కువ చెప్తున్నా నేను, తప్పుగా అనుకోకండి. వారి విద్యకి ఎంతనన్నా ఇవ్వచ్చు. స్కూల్ నడిపించలేడా? వ్యాపారాలు నడిపించలేడా? అన్నీ వదిలేసుకొని ధర్మం నిలబడాలని చేస్తున్నటువంటి వ్యక్తి, నిత్యం కష్టపడుతున్నటువంటి వ్యక్తి. అహర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం. ఆయన ఒకటే ఆలోచన పెట్టుకున్నాడు, లోకహితం చేయాలి, లోకానికి మంచి చేయాలి. మా నాయన చేసిండు, మా తాతలు చేసిండు, మా ముత్తాతలు చేసిండు. సంత్ మఠ మూల మహాసంస్థానంలో 700 సంవత్సరాల పై చిలుకుబడ్డటువంటి నిమజ్జనం లేని గణపతికి నిత్య ఆరాధన ఎట్లయితే జరుగుతుందో ధర్మం కూడా ఈ రోజు వరకు ఊపిరి పీల్చుకొని ఉండాలి అంటే అన్నిటినీ త్యజించి నేను స్వామీజీగా కూర్చుంటేనే ఈ నారాయణపేటకు ధర్మం అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకుపోగలుగుతా అని కంకణం కట్టుకొని కూర్చున్నటువంటి వ్యక్తి మన స్వామీజీ. వారికి నిత్యం మనం ఏం చేయాలి? సహకరించాలి. వారి ఆలోచనలు మనం మన భుజస్కంధాల పనే వేయాలి. ఇన్ని రోజులు ఆయన వేసుకున్నాడు, ముమ్ముందు కూడా వేసుకుంటారు. కాకపోతే సహకరించవలసిన వాళ్ళు ఎవరము? మనం సహకరిస్తేనే మున్ముందు ఇంకేమైనా చేయొచ్చు. కాబట్టి ఏది ఉన్నా కూడా స్వామీజీ ఆలోచనలను ముందర వేసుకొని శక్తిపీఠం, ఎందుకంటే నేను ఎప్పుడొచ్చినా కూడా పీఠం గురించి చాలా వరకు మాట్లాడతా. పీఠం ఇంకా అభివృద్ధిలోకి రావాలి, శ్రీచక్రాపురం కావాలి, అమ్మ అక్కడ సుస్థిరంగా ఉండాలి, అమ్మ ఎల్లవేళలా ఉండాలి. ఆ చంద్రవర్గము అమ్మ అక్కడ ప్రతి వంశానికి నారాయణపేట కాకుండా లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవిని అమ్మ రక్షిస్తూ ఉండాలి. ఒక సంకల్పం ఒక వ్యక్తి చేసిండ్రు అంటే అంత సునాయాసం కాదు. అమ్మ ఉంటేనే వెనుకలది నడుస్తుంది. ఒకానొక సందర్భం ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం అవుతుంది నారాయణపేట అంటే మా గురువరేణ్యులు సనాతన సారథి గారు చెప్పినటువంటి మాట, వారిలో నేను అమ్మను చూసిన. వేద పండితుడు చెప్పినటువంటి మాట, వారిలో నేను అమ్మను చూసిన పూర్ణాహుతి రోజున అన్నారు. అమ్మ స్వయంగానే వచ్చి చెప్తున్నది, నేను ఇక్కడ నారాయణపేటలో సుస్థిరంగా ఆ చంద్రవర్గము నేను ఇక్కడ ఉంటా. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకందరికీ ప్రతి జీవరాశికి నేను వెన్నెంటూ ఉంటానని చెప్పి అమ్మ చెప్తున్నది. వారికి మనం నిత్యం సహకరిస్తే, వారి కళలు మనము సహకారం చేసి సాకారం చేస్తే ఈరోజు మనం ఉండొచ్చు, మనం లేకపోయి ఉండొచ్చు. ఒక గుడికి మనం పోతే ఒక మాట చెప్పుకుంటాం, మా తాత దానికి బండలేపిచ్చిండానో 2 రాళ్ళు ఇప్పించిండానో. ఒక పీఠం పెడుతున్నాము అంటే సుస్థిరంగా ఉండేటటువంటిది, ఎల్లవేళలు ఉండేటటువంటిది. ఏమి కొనిస్తున్నాము అని కాదు, నీ వంశము తర్వాత రోజుకు తర్వాత మీ పిల్లలు వాళ్ళ పిల్లలు నారాయణపేటలో శక్తిపీఠము శ్రీచక్రపురంలో నేను ఫలానా అని చెప్పుకోవడానికి 10 మంది కలుస్తేనే మనం ఏమన్నా చేయగలుగుతాం. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరః సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి బిందువు కూడా ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. ఆకాశాత్ పతితం తోయం,
యథా గచ్చతి సాగరం. నారాయణపేట ఒక పెద్ద సాగరం. శ్రీచక్రాపురం అనేటటువంటిది నా కళ్ళల్లో కనిపిస్తే మూసుకుంటే కనిపించేటటువంటి ఒక సాగరం అయితే దానికి ప్రతి బిందువు ఎవరం కావాలి? మనమే కావాలి. మనము అంటూ చేస్తేనే రేపటి రోజుకు మన తాతలు చేసినటువంటి పుణ్యఫలము ఈరోజు మనము ఇవన్నీ ఆచరణ చేస్తున్నాం. రేపటి తరానికి కూడా మనం చేయాలి, చేస్తూ ఉండాలి. స్వామీజీ వెంట మనం ఉన్నాము అన్నటువంటి నమ్మకం ఇవ్వాలి, ముందుకు తీసుకొని పోవాలి. ఆ అమ్మ స్వామీజీ వెంటనే ఉన్నది. కాబట్టి అమ్మ దయాలువు. అమ్మను నిత్యం ఆరాధన చేస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః అన్నటువంటి పదము లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి పదం. అమ్మను ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండండి, అమ్మ నామాన్ని స్మరిస్తూ ఉండండి. చిట్ట చివరిగా ఒక స్తోత్రాన్ని చెప్పుకొని మనము దీనిని ముగించుకుందాము. పోయిన సంవత్సరం అందరికీ ఒక కరపత్రాలు ఇచ్చిన, దానిలో ఉన్నటువంటి స్తోత్రం ఎంతమంది నేర్చుకున్నారో నాకు తెలియదు. ఈసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తోడుగా చెప్పండి, లేదా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓ ముదాకరార్థమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోధరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనుంజయాదిభూషణం కపోళదానవారణం భజే పురాణవారణం నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం అచించరూపమంతహీనమంతరాయ కృతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం త్వమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్న మాధరేణ యోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతి మభ్యుపైతి సోజరాద్. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. నాతో పాటు జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమా. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? జయం అనేటువంటి నామం చెప్తున్నాము. ఎవరికి చెప్తున్నాము? గణేశుడికి చెప్తున్నాము. ఎవరి కోసం చెప్తున్నాము? ఎవరికి జయం కలగాలని? మనకు జయం కలగాలని. జయం అన్నటువంటి పదం చెప్తే ఇప్పుడు ఏ మంత్రం చెప్పినా ఉదరం నుంచి వస్తుందంట. విద్య ఎక్కడుంటుంది అంటే గణపతి బొజ్జలు ఉంటుంది అని చెప్తారు. అవునా? అవునా కదా? విద్యలకు ఆయన బొజ్జనేనట, ఉదరంలో ఆయన పొట్టలు ఉందట. ఆ పొట్టలో నుంచి వచ్చేటటువంటిదే విద్య. ఆ విద్య ఎటువంటి విద్య అయి ఉండాలి? లోపల నుంచి వచ్చేటటువంటి నామస్మరణతో వచ్చేటటువంటి విద్య. జయము అన్నటువంటిది చెప్తే తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు జయం అన్నటువంటి పదము చెప్పడం వల్ల పటాపంచలు అవుతాయంట. పెద్దలు చెప్పినటువంటి మాట.
10 మంది చెప్తున్నారు కదా, హే అయ్యగారు చెప్తే మనం చెప్పేది ఏంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. కాకపోతే ఎవరు చెప్పినా ఇప్పుడు ఓ ఇద్దరు చెప్తున్నారు, పక్క వాళ్ళు చెప్తలేరు. వీళ్ళు లోపల ఉన్న పాపాలను తీసి ఎక్కడేస్తున్నారు? బయటికి వేస్తున్నారు. ఎవరి మీద పడుతున్నాయి? పక్కనున్న వాళ్ళ పైన పడుతున్నాయి. వాళ్ళు చెప్తలేరు కదా. కాబట్టి వాళ్ళ దగ్గర పాపం అట్లే ఉన్నది కాక పక్కనోడు పాపాన్ని కూడా వీడు సంపాదించుకుంటున్నాడు. వీళ్ళు కూడా పాపం పొడగొట్టుకోవాలంటే ఏం చేయాలి? జయం అన్నటువంటి నామం చెప్పాలి. జయ గణేశ జయ గణేశ. వినిపిస్తలేదు? పాపం కావాలా? లేదు కదా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమా. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమా. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమా. అంటే ఇది ఎవరు రాసిండ్రు? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి, నేను చెప్పినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో శంకర భగవత్పాదాచార్యులు రాశారు. శాస్త్రం శారీరమీమాంస భగవంతః పునః పునః ఆచార్య శంకరాచార్య సంతుమే జన్మ జన్మని. శంకరుడు ఏదో ఒక రూపంలో మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటాడు. ధర్మం అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. శృంగేరి జగద్గురువులు ఈరోజు ఉన్నటువంటి భారతీ తీర్థ స్వామి వారు ఉండొచ్చు, విధుశేఖర భారతీ స్వామి వారు ఉండొచ్చు. వారందరూ కూడా శంకర స్వరూపులు. ఆ రోజు శంకరాచార్యులు ఇచ్చినటువంటి కృతంలో మహాగణేశ పంచరత్న మాధరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం. ఎక్కడ స్మరణ చేయాలి? హృదయం నుంచి నిత్యము హృదయంలో గణపతిని నిత్యము ఆరాధన చేయాలి. ముఖ్యంగా భక్తి అంటే ఎక్కడైనా పోతే ఏం చేస్తారంటే ఆడంబరాలకు పోతారు. పూజలలో కూడా ఎట్లుంటాయంటే చూస్తుంటాం మేము, ఆడంబరానికి పోతారు. ఎవరన్నా ఒక దగ్గర సామూహికంగా పూజలు అవుతున్నాయి, ఈరోజు ఒకరు రేపు ఒకరు ఇంకొక రోజు కూర్చున్నారు అంటే ఒక గజమాల తెచ్చింటారు, వారి శక్తి ఉంటుంది తెచ్చింటారు, 10 రకాల నివేదనలు పెట్టింటారు, 10 రకాల వస్తువులు తెచ్చింటారు. పక్క వాళ్ళని హేళన చేయడం, నువ్వేం చేయలేవు నువ్వేం చేయలేవు గిదేనా చేస్తే అని పద్ధత ఇది కాదు కదా. ఎవడి శక్తి ఎవడి యుక్తి కదా, ఎవడి భక్తి. అందుకోసమే శంకరుడు ఎక్కడ పోయినా కూడా ఓ మంచి మాట చెప్పిండు. శంకరాచార్యులు హృదయం నుంచి పూజ చేయమన్నాడు, మానసిక పూజ చేయమన్నాడు. పత్రం పుష్పం ఫలంతోయం మే భక్త్యా ప్రయచ్చది అని మనం చెప్తుంటాం. కానీ ఇవి అన్నీ ఎక్కడ సమర్పణ చేయమన్నాడు? నీ హృదయమే ఒక దేవాలయం, దానిలో ఉన్నటువంటి దేవుడికి మానసికంగా పూజ చేయమన్నారు. శివమానస పూజ ఉంది. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమద మోదాంకితం చందనం జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే ప్రశుపతే హృత్కల్పితం. ఎక్కడ? గృహ్యత. హృత అంటే హృదయము, అక్కడే చేసుకోమన్నాడు పూజ. నేను ఇది తెచ్చిన అది తెచ్చిన ఇది పెట్టిన అది పెట్టిన ఏం పెట్టినావు? నీకు భక్తి లేదు. ముందు ఏం పెట్టాలి? భక్తి ప్రాధాన్యం. భక్తి పెడితే ఎక్కడుంటుంది భక్తి? బ్యాంకులు ఉండదు, ఇంట్లో లాకర్ల అసలుకే ఉండదు. నీకు ఇక్కడి నుంచి రావాలి భక్తి. స్వామీజీ కనబడితే 10 మంది చూస్తున్నాను దండం పెట్టుడు వేరు, స్వామీజీ నిత్యం మనసులో దండం పెట్టేది వేరు. లేచినామంటే కళ్ళల్లో ఎవరు కనబడాలి? అమ్మ కనబడాలి, స్వామీజీ కనబడాలి. రెండే మనకు. ఎందుకంటే మనం చెప్తాం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఆచార్యుడు ఎవరు మనకి ఇక్కడ? స్వామీజీ.
తల్లిదండ్రులకు దండం పెట్టేది ఎట్లా మర్చిపోయినాం మనం. స్వాహ అది అగ్నిలా. కనీసం సరే నాకు తల్లిదండ్రులు లేరు అనుకునే వాళ్ళు కూడా ఆచార్యుడికి దండం పెట్టుకోండి. లేస్తే కనబడితే మనం మాట్లాడితే శ్రీమాత్రే నమః ఫోన్ ఎత్తితే మాట్లాడుతున్నాం కదా, స్వామిని మనసులో ఎప్పుడన్నా అనుకున్నామా? కష్టం వస్తే అనుకోవాలి. పాలమూరులో మేము కొంతమంది పురోహితులం ఉన్నాం. ఏదన్నా కష్టం వచ్చిందంటే టక్కున ఫోన్ ఎవరికి వస్తుంది? స్వామీజీకి వస్తుంది. ఆయనకు బాగా తెలుసు వీళ్ళు ఫోన్ చేసిందంటే ఏమో తిరకాసు ఉంది అక్కడ అని. బాగా గుర్తు ఆయనకు. ఎప్పుడు చేయరు, చేసిందంటే ఏమో ఉంది వీళ్ళది విషయం. ఏదన్నా ఉండింటుంది, ధర్మ సందేహం ఉండింటుంది. ఎన్నో రకాల అన్నీ తెలిసి ఉండాలి పురోహితుడికి అనేది ఏం లేదండి. పెద్దలు మార్గదర్శనం చేస్తూ ఉంటారు నిత్యం. పంచాంగం విషయం ఉండొచ్చు, గ్రహణం ఉందని ఒకటి చెప్తాడు, లేదని ఒకటి చెప్తాడు. ఉందా లేదా ఇంకా సమయానికి వస్తుంది పోతుంది, ఒక పంచాంగం మూలాకుంటే ఇంకో పంచాంగం మూలాకుంటుంది. ధర్మ ఆచరణ చేయాలంటే ఆచార్యుడు ఉండాలి. ఆచరణ చేయాలంటే ఎవరు ఉండాలి? ఆచార్యుడు ఉండాలి. ఎక్కడ ఉండాలి? నిత్యం మనసున ఆరాధన చేస్తూ ఉండాలి. ఎవరెవరికి? భగవంతుణ్ణి, ఆచార్యుణ్ణి, తల్లిదండ్రులను. అందుకోసమే హనుమతారాధన చెప్తుంది మనకు. స్వామి లంకకు పోయి సీతమ్మ తల్లి కనబడకపోతే ఈరోజంతా రామాయణమే అయ్యేటట్టుంది. పోతే సీతమ్మ తల్లి కనబడకపోతే ఆయన ఒక మాట చెప్పుకుంటాడు. అమ్మ కనబడతలేదు అన్నప్పుడు ఆచార్యుని గుర్తు తెచ్చుకుంటాడు, ఆయన గురువుని గుర్తు తెచ్చుకుంటాడు. అక్కడ ఆయన చెప్పుకుంటాడు, అక్కడ శ్లోకం చెప్పుకుంటే కానీ ఆయనకు ఆ సీతమ్మ తల్లి జాడ అనేటటువంటిది కనబడదు. కాబట్టి ఏదున్నా కూడా ఆచరణ చేయాలి అంటే ఆచార్యుడు ఉండి చేయిస్తేనే. అవునా? కాబట్టి నిత్యం భగవత్ ఆరాధన మనం చేయాలి, భగవత్ దృష్టిలో ఉండాలి. ఏ ఊర్లో ఏమి ఏర్పాట్లు ఉన్నాయో మాకు తెలియదు, కానీ నిత్యం గోసేవ అవుతుంది. పోయేటప్పుడు దారిలో ఒకవేళ కనబడితే గోశాల కనబడితే బోర్డు కనబడ్డదంటే మనం కుడి పక్కన తిరిగితే గోశాల కనిపిస్తుంది, పోయి గోవుకు దండం పెట్టుకొని రావాలి. తర్వాత పోతున్నాము వస్తున్నాము అంటే తల్లికి దండం పెట్టుకోవాలి. స్వామి కనబడ్డాడంటే దండం పెట్టుకోవాలి. అభయహస్తం ఇందాక నేను చూపించిన కదా, అభయహస్తం ఇదే మిత్రమా అని చెప్పి స్వామి మనకు ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. అమ్మ చూపిస్తుంది, గణపతి చూపిస్తాడు, స్వామి చూపిస్తాడు. కాబట్టి ఏదున్నా కూడా మనం ఆరాధన చేయడం ముఖ్యం. ఆచరణ చేయాలి అంటే ఆచార్యుడు ఉండాలి. కొడుకులను కూడా ఇద్దరిని, ఒకరిని వైద్య విద్యకు పంపిస్తాం, ఇంకొకరికి వేద విద్యకు పంపించాను. కాబట్టి నారాయణపేట ఈ కుటుంబాన్ని కొన్ని తరాల నుంచి ఉపయోగించుకుంటున్నారు. ఈ కుటుంబాన్ని తర్వాత తరం వాళ్ళు కూడా ఉపయోగించుకునేలా స్వామీజీ తయారు చేసిండ్రు వీళ్ళను. వైద్యం నేర్చుకొని వస్తే డాక్టర్ చదువుకోవడానికి లక్షలు అవుతాయి, తర్వాత కూడా టార్గెట్ లక్షలలోనే ఉంటుంది సంపాదన. కాకపోతే సేవ చేయమని చెప్పిండు. చాలాసార్లు మేము కూర్చున్నప్పుడు ఇంట్లో కూడా పెద్ద అబ్బాయికి చెప్పేవాడు, ఏదున్నా కూడా ప్రజాసేవ. మనను నమ్ముకొని అయ్యాను మన ఇంటి కడుప దొక్కితే మాత్రం ఖచ్చితంగా కాదనకుండా మనం చేయాలి అని ఇద్దరు పిల్లలకు చెప్పాడు. సంస్కారవంతులను తయారు చేయాలి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఇందాక నేను ఏదో పని మీద వస్తే కూడా మాట్లాడుతుంటే ఏదో పని బాలరెడ్డి గారికి చెప్తుంటే పని చెప్తున్నారు, నేను మధ్యలో పోయి ఇంత టీనో కాఫీనో అని అన్నారు. అప్పుడే అర్థమైంది, పని మధ్యలో ఉన్నప్పుడు పని సంపూర్ణం చేయాలి, నిబద్ధత ఉండాలి, పని మీద శ్రద్ధ ఉండాలి. అవన్నీ ఎవరిని చూసి నేర్చుకోవాలి మనం? విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అవునా? విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఈరోజు ఇక్కడ మాత్రమే పూజింపబడతాడా విద్వత్తు ఉన్నవాడు? లేదు కదా, ఎక్కడ పోయినా పూజింపబడతాడు. ఆయన పెళ్లి చేసినప్పుడు కూడా దత్తపదార్థ గారు చెప్పిందంట, పంచాంగం పెట్టుకొని అడవిలో పెట్టినా కూడా బతుకుతాడు మా ఓడు అన్నటువంటి మాట. ఆయన ఒక్కడు బతుకుతలేడు. 19 మంది ఈరోజు శక్తిపీఠంలో ఉపాధి ఉండి
నేను బ్రతుకుతూ నలుగురు బ్రతకాలన్నటువంటి సంకల్పం వారి ఎవరికి ఉంటుందండి? అంత గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మన స్వామీజీ. 19 మంది ఉండి అమ్మ సేవలు ఉన్నారు. భాగ్యం అది. ఎవ్వరికి దక్కని భాగ్యం వాళ్లకు కలిగింది ఆ 19 మందికి. చాలా సంతోషపడాలి. మేము ఇక్కడ పనిచేస్తున్నాం అనుకోరాదు. మీరు ఎప్పుడైనా కూడా అమ్మ సేవ చేస్తున్నాం. స్వామి చెప్తున్నాడంటే అమ్మ చెప్తుంది స్వామికి. ఈరోజు నేను ఇక్కడ వేదిక పైన కూర్చున్న వ్యాసగద్దె ఎక్కినా అంటే అమ్మ స్వామీజీకి చెప్తేనే నాకు ఫోన్ వచ్చింది. అమ్మ ఈరోజు చెప్తేనే మా సేటు యాంకరింగ్ చేసిండ్రు, మా అమ్మ యాంకరింగ్ చేసింది. అమ్మ ఏం చెప్తున్నదో వారికి అమ్మ అనుగ్రహం మనపై ఉండాలంటే ఎల్లవేళలా మనం చేసేటటువంటి పనిలో నిత్యం స్వామీజీతో మాట్లాడుతూ స్వామీజీని సంప్రదిస్తూ ప్రతినిత్యం, ఎందుకంటే దారి చూపేవాడు ఎవరో ఒకరు ఉండాలట. ఇప్పుడున్న కాలంలో పెద్దలకు కూడా ఏ ఆచారాలు మర్చిపోయినరు వాడు. ఇప్పుడు ఇంకా బాగుపడుతున్నారు. నేను చేయాలి, ఇంకేదో చేయాలన్నటువంటి తాపత్రయంలో వచ్చిండ్రు. కాబట్టి భగవత్ సేవ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆచార్యుడు ఉండాలి. నిత్యం వారి స్మరణ చేస్తుండాలి అమ్మవారిది. వారు ఇచ్చినటువంటి నామం గొప్ప నామము శ్రీమాత్రే నమః. చెప్పండి, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి. చెప్పినటువంటి దానిలో ఎటువంటి విషయాలు తప్పులున్నా అవన్నీ కూడా అమ్మ చరణాలకు వదిలేస్తూ స్వస్తి. చాలా చాలా ధన్యవాదాలు స్వామి. మీ ప్రవచనం ఆధ్యాత్మిక